ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా, సిరిసిల్ల పద్మశాలి సోదరులారా, అక్కడ కొండలక్ష్మి బాబు విగ్రహం ఉందండి. 5 ఏళ్ళు విగ్రహం పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వని ఒక నియంత. నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారి గురించి మళ్ళొకసారి మాట్లాడుకుందాం. ఈ వీడియోని కూడా కేటీఆర్ గారికి షేర్ చేయండి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నేను ఏం చెప్తున్నా అంటే, నేను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. సిరిసిల్ల గురించి, కేటీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి రాజకీయం గురించి, విషపూరిత రాజకీయం గురించి నేను మాట్లాడేది మేము ముందుకు వచ్చిన. కాబట్టి అందరూ వీడియో చూడండి, వీలైతే మీ అభిప్రాయం తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. విషయంలోకి వెళ్ళే ముందు మొన్న ఈ మధ్యలో కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టిండ్రు. దానికి సంబంధించిన ఒక చిన్న వీడియోను మీకు చూపిస్తా. దాని తర్వాత మనం స్పష్టంగా మాట్లాడుకుందాం. వీడియో ఖచ్చితంగా చూడండి మిట్లారా. నీకు సిరిసిల్లలో నేను ఎమ్మెల్యేగా ఉండడమే నీకు ఇబ్బంది అవుతుంటే, ఇక్కడ నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి నీకు ఇక్కడ ప్రజల మీద ప్రేమ కలుగుతలేదు అనుకుంటే ఆ ఎమ్మెల్యే పదవిని కూడా వదిలేయమంటే రేపు పొద్దునే ఫస్ట్ అవర్లో వదిలేస్తా. నాకు అది పెద్ద ముచ్చట కాదు. కానీ ఓకే, కేటీఆర్ గారు ఏమంటున్నారు? సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ నా పైన కక్ష తీర్చుకునేందుకే నేత పరిశ్రమను విచ్ఛిన్నం చేస్తే నేను ఇప్పటికిప్పుడు రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పాడు కేటీఆర్ గారు. నేను వాస్తవం చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ మీ పైన కక్ష తీసుకునేందుకే సిరిసిల్ల నేత పరిశ్రమను దెబ్బకొట్టింది. ఇది బరాబర్ చెప్తున్నా. మీరు నిజంగా మాట మీద నిలబడే వ్యక్తి అయితే ఇమ్మీడియట్గా రిజైన్ చేసేయండి కేటీఆర్. ఎందుకు ఈ ఊకదంపుడు మాటలు, ఫాల్తూ మాటలు? ఇప్పుడు కేటీఆర్ గారు మేమేం చేసినామంటే, వాస్తవంగా మొన్న మీరు త్రుటిలో తప్పించుకున్నారు. మన అసెంబ్లీ ఎన్నికలలో త్రుటిలో తప్పించుకున్నారు. ఎందుకు మీరు అంటే మాకు మొన్న అర్థమైంది. అసలు మీరు తరచుగా మీరు ఎమ్మెల్యేగా సిరిసిల్ల ఎందుకు గెలుస్తుండ్రు, ఎట్లా గెలుస్తుందని మాకు మొన్న అసెంబ్లీ ఎన్నికలు అర్థమైంది. మీరు ఓటు చీల్చి రాజకీయం చేసి గెలుస్తుండే అర్థమైంది. ఇప్పుడు కేటీఆర్ గారు ఇక్కడ వీడియో ప్లే చేయాలన్నా వద్దా నాకు అర్థమైతే లేదు, కానీ చేస్తా. నేను ఇది చేయడం నాకు మంచి అనిపిస్తలేదు. మీరు పద్మశాల గురించి ఇంత నీచంగా మాట్లాడిన తర్వాత కూడా దొరుకుతారు వీళ్ళందరూ. అంటే పెద్దూరు తాళ్ళల్లో కానీ సారంపల్లి తాళ్ళల్లో కానీ దొరుకుతారు. అక్కడ కంపల్సరీ కళ్ళు ఉంటుంది, చికెన్ గుడాలు, మటన్ గుడాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అందరు అక్కడ కూర్చొని దొరుకుతారు వీళ్ళందరూ. అంటే తెలియదు కదా, ఇంత నీచంగా మాట్లాడిన తర్వాత కూడా మీకు పద్మశాల ఓటు ఎట్లిస్తారా? కానీ మీరు ఏం చేస్తున్నారంటే ఓటు చీల్చే రాజకీయం చేస్తున్నారు. శత్రువు నీ ఓడే, శత్రువులు దాదాపుగా ఆల్మోస్ట్ ఎక్కువ మంది నీ వాళ్ళే. అట్లా వీళ్ళని నేను పేరు చెప్పలేను. ఓటు చీల్చే రాజకీయం చేసి సిరిసిల్ల పద్మశాలని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ గెలుస్తున్నారు మీరు. మీకు స్పష్టంగా అర్థమైపోయింది నేను సిరిసిల్ల కాడ గెలాలి అర్థమైపోయి ఆ కుకట్పల్లి పోతా అంటే కుకట్పల్లి డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా కనిపించలేదు. మీకు కనిపించాక ఏం చేసిండ్రు? అమ్మ సిరిసిల్లకి వస్తారా బాబు, ఇది కథకాలది. ఇక పద్మశాల అయితే అమాయకులు, పద్మశాలలో అమాయకులు, బుద్ధిమంతులు. వీళ్ళను ఈ నంగనాచి పాటలు చెప్పి, ఈ కలబొల్లి కబుర్లు చెప్పి మా మోసం చేస్తా చెప్పి ఒక ఆడియో మీరు విడుదల చేసిండ్రు. నేను మళ్ళీ ఒకసారి ఇట్లా ఈ పొరపాటు వారం 2 సార్లు వస్తా, అందరిని పట్టించుకుంటా అని ఒక ఆడియోను పంపించిండ్రు. పంపించి అరే పోంద్రా బాబు ఇన్నిసార్లు ఓటేసినాం, ఒక్కసారి ఇద్దాం అని చేసిండ్రు. మీకు ఓటేసిన పాపానికి అక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అదేవిధంగా మీకే ఓటేసి గెలిపిస్తున్నారు, కాంగ్రెస్ ఓడిస్తున్నారు అని చెప్పి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? నేత పరిశ్రమ విచ్ఛిన్నం చేసింది. విచ్ఛిన్నం చేస్తే సిరిసిల్లలో 15 నెలల కాలంగా 29 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు మన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏం చెప్పినావు మన అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు? ఒక్క ఓటు తక్కువ వచ్చినా సరే ఈసారి రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. 2018లో 1,20,000 పైచీలకు ఓట్లు వచ్చినాయి నీకు. మొన్నటి ఎలక్షన్లు ఎన్ని వచ్చినాయి? 89,000 ఓట్ల పైచీ, 89,000 పైచీలకు ఓట్లు వచ్చినాయి. రాజకీయ సన్యాసం తీసుకున్నావా? ఎందుకు ఈ దొంగ మాటలు, లంగ మాటలు మాట్లాడుతావు కేటీఆర్? అన్ని బట్టేబాజు మాటలు. ఇప్పుడు నువ్వు ప్రతిపక్షంలో కేటీఆర్, మేము ప్రతిపక్షంలో నాయకుడిని ఎక్కువ దాదాపు విభేదించాం, ప్రతిపక్షం వైపే ఎక్కువ ఉంటాం మేము. కానీ నీ లంగ పనులు, లక్కోరు పనులు, నీ బట్టేబాజు పనులు, అన్ని బుడ్రకాల పనులు, అన్ని మోసం చేసే పనులు చేస్తుంటే నీ మోసపూరితానికి
మా పద్మశాలి సమాజం అక్కడ మోసపోతుంటూ, ఇక్కడ నేత కార్మికులు మోసపోతూ చచ్చిపోతుంటే ఎందుకు ఊరుకుంటామా? ఇప్పుడు నువ్వు బతుకమ్మ చీరలు తెచ్చిన వాళ్ళ కేటీఆర్, చాలా మంది అంటారు కేటీఆర్ వచ్చిన తర్వాత సిరిసిల్ల అభివృద్ధి ఏం అభివృద్ధి ఏందే లోటపీసు, ఏం అభివృద్ధి ఏందా లోటపీసు? ఏ రోడ్లు నేత కార్మికులు కడుపు నింపుతున్నాయా? రోడ్లు ఒక సిరిసిల్లనే కాదా, దేశం మొత్తం అభివృద్ధి చెందే రోడ్లన్నీ. ఇక నువ్వు బతుకమ్మ చీరలు తెచ్చిన కూడా ఆ బతుకమ్మ చీరలు నీ ఓట్ల రాజకీయం కోసం కాకుండా అది శాశ్వతంగా ఉండే తీసుకొస్తే ఇలా ఈ 29 మంది చచ్చిపోదురా, నువ్వు ఓటు రాజకీయమే వేస్తేవి. ఒక మాట చెప్తున్నా కేటీఆర్, నిజంగా నువ్వు నాయకుడు అయితే నీకు నిజంగా సిరిసిల్ల పద్మశాలి సమాజం మీద, సిరిసిల్ల ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వు ఒక పని చేయాలి కేటీఆర్. నువ్వు తక్షణం, మొన్న కూడా చెప్పిన కేటీఆర్ నీకు తక్షణమే సిరిసిల్ల వెళ్ళి, నువ్వేం చెప్పినావు, వారం 2 సార్లు వస్తాను చెప్పినావు, వస్తున్నావా? సిరిసిల్ల వెళ్ళి వెంటనే అక్కడ 29 మంది నేత కార్మికులు మీ రాజకీయ కక్షల వల్ల నేత పస్తులు సమ్మించిపోతే ఆత్మహత్య చేసుకున్నారు, కుటుంబాలు విచ్ఛిన్నమైన. నువ్వు వెంటనే ఆ 29 నేత కార్మికుల కుటుంబాలకి ఆర్థికంగా ఎంత ఇస్తావో, ఈ 1 లక్ష ఇస్తావా, 2 లక్షలు ఇస్తావా, 5 లక్షలు ఇయ్యవా? నువ్వు సిరిసిల్లకి వెళ్ళి ఆ 29 మంది నేత కార్మికులకు వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి, ఇంకా నువ్వు ఒక ఎమ్మెల్యే బాధ్యత ఇచ్చి ఆ నేత కార్మికులకు వారికి మనోధైర్యాన్ని ఇచ్చి వారికి ఏం కావాలో ఏర్పాటు లేదు. శాత రాకపోతే ఏం చేసి దుబ్బి రెంట్లో ఏదో ఒకటి వేసి, అయితే నేత కార్మికులు పట్టించుకో, ఎమ్మెల్యేగా నీ బాధ్యత. లేదంటే ఇక నాకు శాత కాదు అని రిజైన్ చేసి వెళ్ళిపో. సిగ్గు లేదా కేటీఆర్ నీకు? ఏం చెప్పినవా నువ్వు? సిరిసిల్ల పద్మశాలి రుణం తీసుకుంటా, రుణం తీసుకోవడం తీదా, చచ్చిపోయి కూడా మన రుణం తీసుకోవడం అంటే ఇక మిమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్న మీ సాగు మీరు ఎవరని చెప్పి నీ ఎంగల్ నువ్వు పోతే నీకు ఓట్లు వేసిన వీళ్ళ పరిస్థితి ఏంటిదే? ఒకటి చెప్పిన కేటారు, నేను ఒకటి చెప్తున్నా కేటారు, నా సవాల్ నీకు దమ్ముంటే స్వీకరించుకేసారు. నీకు దమ్ముంటే నా సవాల్ స్వీకరించు కేటీఆర్. నువ్వు ఇప్పుడు రిజైన్ చేయి, ఎలక్షన్లకు పోదాం. నిజంగా నువ్వు ప్రజానాయకుడు అయితే ఎలక్షన్లకు పోదాం. ఎప్పుడు చెప్తావు కదా నేను రిజైన్ చేస్తా అని చెప్తావు కదా, ఇప్పుడు రిజైన్ చేయి, బై ఎలక్షన్కి పోదాం. అక్కడ నువ్వు పోటీ అయ్యి, ఇక్కడ నేనే పోటీ చేస్తా. పెద్ద లీడర్లు అవసరం లేదు. ఇక కాంగ్రెస్ పోటీ ఉండదు, బీజేపీ పోటీ ఉండదు. నేను వాళ్ళకి ఏం చెప్పాలో చెప్తా. అక్కడ నువ్వు పోటీ అయ్యి, ఇక్కడ నేను పోటీ చేస్తా. లేదా మా పద్మశాలి నాయకులు ఎవరి ఒకరు పోటీలో ఉంచుతా. నువ్వు గెలిస్తే దేనికంటే దానికి దమ్ముందా? రిజైన్ చేస్తా అని అన్ని లంగ మాటలు, లక్కవరు మాటలు మాట్లాడతావు కదా. నీకు దమ్ము ఉంటే, నువ్వు నిజంగా ప్రజానాయకుడు అయితే, నిజంగా సిరిసిల్ల పద్మచారులకు, సిరిసిల్ల ప్రజలకు నువ్వు ఇన్ని రోజులు చేస్తున్న సేవనైతే నీ మీద నీకు నమ్మకం ఉంటే, నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే ఇమ్మీడియట్లీ రిజైన్ చేసి బై ఎలక్షన్కి పోదాం. బస్ బై ఎలక్షన్కి పోదాం. అక్కడ నువ్వు పోటీ అయ్యి నీ డబ్బాతో తీసుకొని సిరిసిల్ల కాడబెట్టు, ఇక్కడ నేను పోటీ చేస్తా. లేదా మా పద్మశాలి నాయకులు పోటీ చేస్తారు. కాంగ్రెస్ పోటీ ఉండదు, బీజేపీ పోటీ ఉండదు. నేను వాళ్ళు ఏం చెప్పాలో చెప్తా, వాళ్ళని బతలాడుకుంటా కావచ్చు, ఎవరిని చేస్తా. ఇక్కడ రెండే ఉంటాయి పోటీలు. ఒక నీకు ఇటు పద్మశాలిగా పోటీ ఉంటుంది. గెలుస్తావు కేటీఆర్, డిపాజిట్ లేకుండా గల్లంత అవుతుంది. గుర్తుపెట్టుకో, అంత కసి మీద ఉన్నారు పద్మశాలీలు. అందుకే నువ్వు ప్రతిసారి ఒక విషపూరిత రాజకీయం చేస్తూ, ఓటు చీల్స్తూ గద మీద ఎక్కుతున్నావు. ఇలా సిరిసిల్ల పద్మశాలిల 77 దశాబ్దాల కళ అక్కడ ఎమ్మెల్యే కావాలని ఒక సిరిసిల్ల పద్మశాలిలే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్మశాలి సమాజం ఒకటే అనుకుంటుంది. అరే సిరిసిల్ల కాడ కేటీఆర్ ఒక నియంత్రణ దొక్కితే పద్మశాలి పౌరుషం మీద తెలుస్తుందని. కానీ నువ్వు మాయ మాటలు చెప్పి, లత్కోర్ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి, బుటర్ఖాన్ మాటలు చెప్పి, తుపాకురాముల మాటలు చెప్పి గెలుస్తున్నావు. నువ్వు ఇమ్మీడియట్లీ సిరిసిల్ల వెళ్ళి 29 నేత కార్మికులకు, వారికి ప్రతి కుటుంబానికి 5 లక్షలు 10 లక్షలు ఇవ్వు. ఆ నేత కార్మికులు పట్టించుకో. ఏదో శాత కాకపోతే రిజైన్ చేసి దొబ్బే నువ్వు చెప్పినట్టుగా. దమ్ము కేటీఆర్, నీకు దమ్ముగా స్వీకరించబ్బా నా సవాళ్ళు. స్వీకరించి చూస్తా నువ్వు నిజంగా నాయకుడు కాదు, తోక కాదు, తొంటె కాదు. ఆ నీళ్ళు అత్తుకోరు మాటలు ఏదో ఒకటి. మా పద్మశాలుడు అమాయకులు, బుద్ధిమంతులు నీ మాటలమ్మి మోసపోతున్నారు. నువ్వు ఎప్పుడైతే సిరిసిల్ల కాడ కొండలక్ష్మి బాబుజీ విగ్రహాన్ని పెట్టుకోకుండా అణిచివేసినవో అప్పుడే పద్మశాలి సమాజానికి అర్థమైపోయింది.
అడే ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఇవ్వడం లేదు. ఇలాంటి వాడు పద్మశాలి సమాజాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తుండు?